రావణాసుడు తన తాతకి తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అందరినీ అణిచివేయడం కోసం రావణాసుడు అడవులకు బయలుదేరాడు. ఆహారం నిద్ర లేకుండా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఈ ప్రాసెస్ లో ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి తన తలని నరికేసి నిప్పుల్లో నైవేద్యంగా పెట్టేవాడు. అయితే ఇదే టైంలోని రావణుడు తమ్ముళ్ళైన కుంభకర్ణుడు విభీషణుడు కూడా గోకర్ణ పర్వతం మీద తపస్సు చేయడం మొదలు పెట్టారు. చివరిగా 10వసారి కూడా తన తలను నరికేయబోతుంటే తన దారుణమైన భక్తి తపస్సు చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీకేమి కావాలో కోరుకో అని చెప్తాడు. రావణాసుడు నాకు అమరత్వం కావాలని అడుగుతాడు. బ్రహ్మ ఇది సాధ్యం కాదు అంటే అప్పుడు రావణాసుడు నన్ను ఏ దేవతలు అసురులు రాక్షసులు కింపురుషులు దివ్యశక్తులతో ఉన్న ఏ ఒక్కరు నన్ను ఏం చేయకూడదు, నన్ను చంపకూడదు అని వరం అడుగుతాడు. సరే అని చెప్పేసి తనకు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే రావణాసుడితో పాటు తన సోదరులు కూడా తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బ్రహ్మ వరాలు ఇస్తాడు. దాంట్లో ఫస్ట్ కుంభకర్ణుడికి శాశ్వత నిద్రని ఇస్తాడు. దానికి కారణం కుంభకర్ణుడు ఫస్ట్ ఇంద్రసింహాసనం కోసం అడగాలి అనుకుంటాడు. కానీ తనని కావాలని దేవతలు మాయ చేసి ఇంద్రసింహాసనం బదులు నిద్రసింహాసనం అడిగేలా చేస్తారు. ఆ తర్వాత రావణాసుడు వెంటనే